హాయ్ మమ్మ అందరికీ. 'ఇరుముడి' మూవీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. 'ఇరుముడి' మూవీ మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితది. 'విక్రమార్కుడు' తర్వాత అంత మంచి మూవీ ఇదే మామ. అసలు ఫ్యామిలీతోనెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లెక్క దద్దరిల్లిపోయింది. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిందసలు. అట్లా రవితేజ కెరియర్‌లో చాలా మంచిగా అనిపించింది. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. అసలు మస్తు అనిపించింది. అతని యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఆళ్ళ డాటర్ గూడా చించేసింది అసలు యాక్టింగ్. సో, ఫ్రెండ్ చాలా మంచిగా అనిపించింది. మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. స్మూత్‌గా ఎళ్ళిపోతుంటది. మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ సీన్ బై సీన్ ఉంటాయి. చూస్తుంటే మస్తుంటది. ఎమోషనల్ మూమెంట్స్ గూడా కొన్నుంటాయి. మస్తు అనిపిస్తది మామ అసలు. ఆ ఎమోషనల్ సీన్స్ గూడా చాలా అనిపించినాయి. ఇంటర్వెల్ బ్లాంక్‌లో ఒక సీన్ ఉంటది. దద్దరిల్లిపోతదిగ. అది జూస్తే దద్దరిల్లిపోతది. మస్తు ఫిదా అయిపోతారు. ఇగ క్లైమాక్స్‌ల లాస్ట్ ఎండింగ్ ఉంటది మామ. పీక్స్ ఇగ. అది ఎక్స్‌పెక్ట్ జేయలేరు. మూవీ జూడండి మామ ఒకసారి. చూసి అది ఫీల్ గాండి. చూసి కింద కామెంట్ జేయండి నా వీడియోకు. చాలా మంచిగా అనిపిస్తదది. అంత బావుంది. సో, ఓవరాల్‌గా మూవీ మాత్రం మస్త్ అనిపించింది. శివ డైరెక్టర్ మాత్రం బాగా వేరే లెవెల్ ఆలోచించి తీసిండు. క్లాసిక్‌గా ఉన్న మూవీయే గానీ చానా మస్తు వేరే లెవెల్ తీసిండు. రవితేజ గారి కెరియర్‌లో ఇదొక మంచి మూవీగా మిగిలిపోతది. చానా మంచిగా అనిపించింది మూవీ మాత్రం. సో, మీరేమనుకుంటుర్రో మూవీ వాచ్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.